ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న ద్రోహం కార్పొరేట్ మీడియాకు కనబడకపోవడం సిగ్గుమాలిన చర్య అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు చట్టబద్ధమైన హామీ అయిన ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ప్రధాన వ్యాపార రాజకీయ పార్టీల నుండి మాట్లాడే దమ్మున్న నేతలు ఏ ఒక్కరూ లేరా అని, ఎవరికి భయపడుతున్నారని, ఏ సొంత బలహీనతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంను ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేస్తున్నారో చెప్పే ధైర్యం, దమ్ము ఆ వ్యాపార పార్టీ నేతలకు ఉందా అని, ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధిస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ తిరుపతి వెంకట్రవి, డివి రమణమూర్తి, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, సింహ దుర్గారావు, దుడ్డే త్రినాథ్, కారుమూరి యుగేందర్, కారుమూరి శిరీష, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బాసా సోనియా, మేడిచర్ల శ్రీనివాసరావు, వాడపల్లి జ్యోతిష్, బత్తిన శివన్నారాయణ, మాసా సుభద్ర, మాసా బాబీ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చేతకైన దద్దమ్మలందరూ అసెంబ్లీకి, పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారో లేదంటే ఈవీఎంలో గెలిచారో భగవంతుడికి తెలియాలి. ఈరోజు ప్రజలు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎందుకు గెలిచారు, ఎందుకు నియోజకవర్గానికి ఇప్పటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వీళ్ళ మూలంగా ఎవరికి ఉపయోగం అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. నెల జీతాలు తీసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం గొంతెత్తి పార్లమెంట్లో ప్రశ్నించేటటువంటి దమ్ము లేనటువంటి ఈ పార్లమెంటేరియన్లు చూసి ఇతర రాష్ట్రాల్లో ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. ఆంధ్ర వాళ్ళు వాళ్ళ ప్రజలనైనా అమ్మేస్తారు, రాష్ట్ర ప్రయోజనాలనైనా అమ్మేస్తారు. కానీ మనం ఐక్యతగా ఉండాలని తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ఎన్నికల్లో ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటున్నారండి. మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కూటమి సర్కార్ కానీ, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మొట్టమొదట రాజధాని కోసం మాట్లాడతారు. అలాగే కార్పొరేట్ మీడియా 4 అడుగులు ఎదరికేసి పెద్ద పెద్ద వార్తలు రాస్తుంది. ఏ కళ్ళకు కనపడడం లేదా? ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఇలాంటి ప్రమాదమే, ఇలాంటి అన్యాయమే ఇంకో రాష్ట్రంలో జరిగితే ప్రజలు ఊరుకుంటారా? ఎంపీలనే ఉరికించి కొడతారు. నేపాల్లో, శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో అంతకు 10 రెట్లు అలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకని ఈరోజు ఆంధ్రులు చైతన్యవంతం అయ్యి వాళ్ళలో ఒక తిరుగుబాటు స్వభావం పెరిగే వరకు మీరు ఎదురు చూడకండి. ఎంపీలకి ఈ రాష్ట్రం నుంచి తరిమేసేటటువంటి రోజులు వచ్చేస్తాయి. అలాగే కొన్ని కార్పొరేట్ మీడియాల అడ్రస్లు కూడా గల్లంతైపోతాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా విషం చిమ్ముతుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద. మీ స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది రాజకీయ నాయకుల్ని మీ తాకట్టు పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని స్కామ్లు మీరు బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నారు. 12 ఏళ్ళు అయింది రాష్ట్ర విభజన జరిగి. ఈ 12 ఏళ్ళుగా ఒక్క డెవలప్మెంట్ లేదు ఆంధ్రప్రదేశ్లో. అలాగే అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకు పనికిరానటువంటి వార్తలు కొన్ని పత్రికలు, కార్పొరేట్ పత్రికలు రాసి ప్రజల దృష్టి మళ్లిస్తున్నాయి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మన బిడ్డల భవిష్యత్తు కానీ, మన భవిష్యత్తు కానీ కాపాడుకోవాలి. ఇక్కడ అవసరం లేనటువంటి ఏదో ఒక అవాస్తవాన్ని ఒక వార్త కింద మళ్లించి నిరంతరం ఆ వార్త వెనకతలా తిరిగేటటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఈరోజు గ్యాస్, ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే గ్యాస్ కొరతట, ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే పెట్రోల్ కొరతట, డీజిల్ కొరతట, మనకి చెవులో పువ్వులు పెడుతుంటారు. ఇక్కడ కలెక్టర్లు ఏమయ్యారండి? ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏమయ్యారండి? బార్లు బంకుల దగ్గర నించున్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏమైంది? అసలు పెట్రోల్, డీజిల్ ఎక్కడ కొరతుంది? గ్యాస్ ఎక్కడ కొరతుంది? ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి నిధులు, నిక్షేపాలు మన కేజీ బేసిన్లో ఉన్నాయి. మన కేజీ బేసిన్ నుంచి ప్రపంచ దేశాలు కూడా వెళుతున్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి ఖనిజ సంపద కలిగినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పెట్రోల్, డీజిల్ కొరతని అబద్ధాలు చెప్తున్నారు.
బారులు చేరుతుంటే బంకుల దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీలు చేతగాని దద్దమ్మలుగా ఇళ్లలో కూర్చుంటున్నారు. కనీసం ఆ కార్పొరేట్ మీడియా మీకు బాధ్యత లేదా? అసలు క్రూడ్ ఆయిల్ ఎక్కడ కొరత ఉంది, గ్యాస్ ఎక్కడ కొరత ఉంది అని ప్రశ్నించేటటువంటి ఒక్క నాయకుడు లేడు. కానీ ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల భయస్తులు, ప్రజల్లో చైతన్యం అంటే అడిగితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు. చైతన్యం రాదు, ఏదో ఒక రోజు తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు ఎలా ఉంటుందంటే ఈ ఎంపీలు ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయేటటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. కొన్ని పత్రికలకి అడ్రస్ గల్లంత అయ్యేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఈరోజు ప్రతి పేదవాడు వెనక వాడి నష్టానికి ఈ కార్పొరేట్ లీడర్స్, కార్పొరేట్ పత్రికలే కారణం. వాళ్ళ సంపదని, వాళ్ళ శ్రమని దోచుకుంటున్నారు. అవసరం లేనటువంటి విషయాల్ని వార్తల కింద చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ గొప్ప సంపన్న రాష్ట్రం, ఒక పెద్ద గని కలిగినటువంటి రాష్ట్రం. ఇక్కడ పేదరికం లేదు. మన రాష్ట్ర సంపద ప్రపంచ మరో కువైట్, దుబాయ్ కన్నా గొప్ప దేశం లాంటి ఒక సంపద కలిగినటువంటి రాష్ట్రం మనది. అందుకని ప్రజలు ఏదో రోజు మేలుకుంటారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఆ చైతన్యాన్ని తీసుకొస్తుంది. ఖచ్చితంగా గ్రామాల్లో, మండలాల్లో ఈ ప్రధాన రాజకీయ పార్టీల జెండాలు కూకటి వేళ్లతో పీకేసేటటువంటి రోజులు, ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి రావడానికి భయపడేటటువంటి పరిస్థితులు వస్తాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. అలాగే ఈ కార్పొరేట్ మీడియా వార్తా విధానాలు కూడా మార్చుకోకుండా ఈరోజు చెక్కబదింగ్ చేస్తూ అవసరం లేనటువంటి వార్తలు పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాసి ప్రజలకు ద్రోహం చేస్తే మీ అడ్రస్లు కూడా గల్లంతయ్యేటటువంటి రోజులు వస్తాయని చెప్పి ఆ కార్పొరేట్ మీడియా సంస్థల్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తాం.